ఈరోజు అయితే మనం మన ప్యారిస్ లో తెలుగు అబ్బాయి బర్త్డే కదా. యాక్చువల్ గా పొద్దున్నే టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం 8 కి. మనోడు బిజీగా అపాయింట్మెంట్స్ ఉండి ఇంకా అవన్నీ మెసేజ్ రిప్లై చేయడం అవన్నీ లేట్ అయిపోయి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 12 అయింది. అయినా కానీ ఎట్లయినా గుడికి వెళ్ళాలని వెళ్తున్నాం. ఇంకా మనోడు ఎంటర్ అయితే పంచగట్టిండు. ఇంకా తెలుగు వైబ్ అనమాట ఈరోజు మొత్తం. ఇంకా ఇప్పుడైతే గ్యార్జునాల్ లో ఉన్నాం. ఇంకా ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఎలా ఉంటది, ప్యూర్ తెలుగు వైపు ఉంటది, మంచిగా ఉంటది గణేష్ టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళాలంటే గ్యార్జునాల్ లో ఉంటది. మేము లొకేషన్ అన్ని వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాం, చూడండి. చూడండి ఈ సంగతి అన్నమాట. ఈరోజు 25th సెలబ్రేషన్ అన్నట్టు నాది బర్త్డే. సక్సెస్ఫుల్ గా సిల్వర్ జూబ్లీ అంటారా? సిల్వర్ జూబ్లీ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. అన్న సిల్వర్ జూబ్లీ ఎప్పుడో అయిపోయింది. యాక్చువల్ గా ఇట్లా బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. నేను వచ్చి గంట అయింది. ఫ్యాన్స్ కాదురా బాబు, ఫ్యాన్సే. నేను లేచిందే 9:30కి లేసా. తర్వాత లేచి ఒక 4 అపాయింట్మెంట్లు ఉంటే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు. అవునరా బాబు, వాళ్ళు ఇప్పుడు 12:30 అయింది. మళ్ళీ ఇంక వేరే దగ్గరికి వెళ్ళాలి మేము. ఏంటి అంటే వాళ్ళు చూడనీకి వచ్చారు ప్యారిస్. సో అరే నా బర్త్డే కాక ముందే వాళ్ళు అపాయింట్మెంట్లు, అంటే అపాయింట్మెంట్ ఏది కాదు, సో అడిగారు. మనం హెల్ప్ చేయకపోతే ఎట్లా ఇక ఉన్నప్పుడు మన వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఇంకొకరికి చేస్తాం. సో అట్లా వాళ్ళకి చేయాల్సి వచ్చింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో వెళ్ళి గుడికి వెళ్ళి అన్ని ఇప్పుడు ఇక దర్శించుకోవాలి, గణేష్ టెంపుల్ ని దర్శించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మనకి జియో ఫ్రాన్స్ వాళ్ళు ఒకటి ఈవెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి లో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. మన దగ్గర ఇండియాలో 40 ఉన్నా కానీ ఓకే అనిపించేది, కానీ ఇక్కడ మేము ఇన్ని రోజులు అంటే అసలు వాసిపోతుంది. 35 degrees తట్టుకోలేకపోతుంది. ఇట్లా అంటే ముఖానికి తాకినట్టుంది, అంత విపరీతంగా ఉంది. అవన్నీ ఇంకా బాగుంటది అంట. ఇట్లానేమో అయితే ఇంకా ఫ్యాన్లు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం రూమ్ లో. అంతే, టేబుల్ ఫ్యాన్లు మాకు ఇక్కడ. ఏసీ ఓన్లీ ఆఫీస్ లో ఎవరైతే పని చేస్తారో ఏసీలో ఉండవు, సెంట్రలైజ్ అన్నట్టు. సో ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఎందుకో 40 మేము హ్యాండిల్ చేసాం మనం ఇండియాలో ఉన్నప్పుడు, కానీ ఇక్కడ 20కే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. దాటితే ఇక్కడ వాసిపోతుంది. 35 అన్న రోజు అయితే అసలు మేము గార్డినా నుంచి బస్సు ఎక్కి మాదైడు మేము చూపించిన కాడికి బస్సు ఎక్కి డైరెక్ట్ మేము ఒక 5 స్టాప్స్లో దిగాము. ప్లేస్ ఇది లషప్పల్ తర్వాత డిపార్ట్మెంట్ అని ఉంటుంది, డిపార్ట్మెంట్ మ్యాక్స్ మోప్రీ అని. సో అక్కడ దిగామన్నమాట. అక్కడ నుంచి జస్ట్ వాక్ ఉంటుంది, ఇది మొత్తం వాక్. సో ఇది చూడొచ్చు, అక్కడ బస్సు రైట్ సైడ్లో బస్ స్టాండ్. అక్కడ నుంచి ఇది ఇక్కడ నేను టెంపుల్స్ మొత్తం 3 ఉంటాయి. ఒకటి శివ టెంపుల్ కంప్లీట్ చేస్తా, ఇస్కాన్ టెంపుల్ అండ్ గణేష్ టెంపుల్. ఇది సెకండ్ టైం ఇది రావడం ఇక్కడికి. पंचब्रह्मदेवतामूर्तये नमः पंचब्रह्मदेवताय नमः ईशानमूर्ताय नमः तत्प्रवक्त्राय नमः अघोरकृतकाय नमः वामदेवकृताय नमः सत्योजातमूर्तये नमो नमः पंचब्रह्मदेवतामूर्तये नमो अन्नास्य सुभादिनीनम्याः मूलानक्षत्रनमोदस्य जनुर्नमदस्य पिन्नेरத்தில் பைரவ பெருமானுக்கு சிறப்பு அபிஷேகம் நடைபெறும். வரக்கூடிய
నేను ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నాను అంటే మాకు జియో ప్యారిస్ వాళ్ళది మేము హోలీ ఈవెంట్ చేసాం కదా. సో దానికి మమ్మల్ని అది బాగా సక్సెస్ అయిందని మేము లైక్ మేము వాలంటీర్స్కి చేసాము అక్కడ. సో దానికి మాకు కొంచెం కాంట్రిబ్యూషన్ అన్నట్టు లైక్ అందరు గ్యాదరింగ్ చేస్తున్నట్టు ఉన్నాము. సో రమ్మన్నారు, ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. అందుకే కొంచెం నేను ఇంకా తొందరగా రావాల్సి వచ్చింది. టెంపుల్ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్ టైమింగ్ ఏందో తెలుసా, ఇప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది. లైక్ 12కి స్టార్ట్ చేస్తారు అంత పూజ. మార్నింగ్ నుంచి ఏం చేయరు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ప్రతిసారి నేను 12కే స్టార్ట్ వెళ్ళాను. సో ఇప్పుడు పూజ కూడా అదే స్టార్ట్ చేస్తారు. ఇది ఈరోజు ప్యారిస్లో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అవుతుంది. టెంపుల్ కవర్ చేద్దాం అనుకున్నా, చేసేసా. ఇక్కడ మేము చూస్తుంటే మాకు అయ్యప్ప టెంపుల్ అని కనబడ్డది, శ్రీ అయ్యప్ప టెంపుల్ ప్యారిస్ అని. చూడాలి, ఇది చూద్దాం, లోపలికి వెళ్దామా? క్లోజ్ ఉంది అనుకుంటా. సో ఇది క్లోజ్ ఉన్నట్టుంది ఈరోజు, మొత్తం క్లోజ్ చేశారు. చూద్దాం, మరో చూడాలి, చూసి వెళ్ళాలి ఆ అయ్యప్ప టెంపుల్ కూడా. వన భోజనాలకు వచ్చాం మేము. ఈరోజు వనభోజనాలు ఉన్నాయి ఇక్కడ, సో దానికి వచ్చామన్నమాట. సో మేము జియో ప్యారిస్కి లైక్ జియో ఫ్రాన్స్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి మేము వాలంటీర్గా చేసాము. సో వాళ్ళు బాగా సక్సెస్ అయినందుకు మాకు పార్టీ ఇస్తున్నారు అనమాట. సక్సెస్ పార్టీనే ఇస్తారు కాబట్టి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.